ఈనాటి మన ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోంచి ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 32, 33 వచనాలు. వారి ద్రాక్షవల్లి సొదొమ ద్రాక్షవల్లి, అది గొమొర్రా పొలములలో పుట్టినది. వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు, వాటి గెలలు చేదైనవి. వారి ద్రాక్ష రసము క్రూర సర్పముల విషము, నాగుపాముల క్రూర విషము. ప్రభునందు ప్రియులారా, ఈ మాటను మీరు జాగ్రత్తగా ఆలకిస్తే చాలా కఠినమైన, చాలా తీవ్రమైనటువంటి విషయాన్ని, భాషను దేవుడు ఇక్కడ వాడడాన్ని మనం చూస్తాం. ఆదికాండం 19వ అధ్యాయంలో లోతు కుమార్తెలు చేసినటువంటి ఒక భయంకరమైన పాపాన్ని ఒక మాయని, మచ్చలాంటి ఒక దారుణమైనటువంటి దుస్సంఘటనని నిందించుట, ఒక విరోధికి అవకాశం ఇచ్చిన ఒక పాపిష్టి కార్యాన్ని, దాని చేదైన ఫలాన్ని జ్ఞాపకం చేస్తూ క్రైస్తవ్యానికి, దేవుని ప్రజలకు ఒక తీవ్రమైన హెచ్చరిక జారీ చేసినటువంటి వాక్య భాగాలు ఇవి. ఈ మాటలు మాట్లాడుతున్న దైవజనుడు మోషే. ఈ ఒక్క మాటను మీరు మనసులో పెట్టుకోండి. ఇది జరిగినది అబ్రహాము కాలంలో. అబ్రహాము సహవాసానికి దూరమై స్వంత పెత్తనం కట్టుకొని నడిపింపిన ఉపదేశాన్ని గ్రహించని వాడై, సహవాసం బలం ఫలం గ్రహించని వాడై, నాకు ఆస్తులు ఉన్నాయి, నాకు పనివారు ఉన్నారు, నాకు వెనకాల బోళ్ళు జనం ఉన్నారు, ఈ మంది మార్బలం వేసుకొని ఎక్కడికి వెళ్ళినా బతకొచ్చు నేను, పైగా నేను ఎంపిక చేసుకున్నదంతా కూడా పచ్చని ప్రాంతం, యోర్దాను ఇద్దరి ప్రాంతం అంతా సస్యశ్యామలమైన ప్రాంతం ఎంపిక చేసుకున్నాను, అది దేవుని తోట వలె, ఏదేని వలె ఉంది, నా భవిష్యత్తు ఇప్పటికంటే అబ్రహాముతో ఉన్నప్పటికంటే ఇంకా బాగుంటుంది, హారానులోనే ఇంత సంపాదించానంటే అక్కడ ఇంకెంత సంపాదిస్తాను నేను, ఏవేవో క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. కెరీర్ పరంగా చూస్తే, వ్యవసాయ పరంగా చూస్తే, ఆర్థిక పరంగా చూస్తే, మ్యాన్ పవర్ బట్టి చూస్తే, పూర్వానుభవం చూస్తే క్యాలిక్యులేషన్స్ అన్ని కరెక్టే. కానీ అక్కడ పరిశుద్ధుల సహవాసం ఒక్కరి లేని కారణంగా సర్వనాశనం అయిపోయింది వ్యవహారం. ఆత్మీయులను కోల్పోయి సహవాసానికి దూరమై జీవితంలో తిరిగి కోలుకెళ్తే దారుణంగా దెబ్బతిన్న వ్యవహారం కనపడుతుంది. నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట. సొదొమలోకి ఉన్న తర్వాత కూడా లోతు పరిశుద్ధంగానే ఉన్నాడని స్వయంగా యేసు ప్రభు చెప్పిన మాటలను బట్టి పేతురు సాక్ష్యం ఇచ్చాడు. తన 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఆ నీతిమంతులకు లోతు సొదొమలో కూడా నీతిగా తన మనసులో నొప్పించుకుని బతికాడు, కానీ ఎప్పుడు రాజీ కాలేదు, మనస్సులో కూడా తలంపులో కూడా రాజీ పడలేదని అతని పరిశుద్ధత గురించి బైబిల్ గొప్ప సాక్ష్యం ఇచ్చింది. అతనికి తెలియని పరిస్థితుల్లో అతని కుమార్తెలు చేసిన భయంకరమైన పాపాన్ని అతనే చేసినట్టుగా ఇంకా కొంతమంది బరి తెగించిన వాళ్ళు దేవుడే అనుమతించినట్టుగా మాట్లాడే నిస్సిగ్గు వ్యాఖ్యానాలు మనం ఎన్నో వింటుంటాం. బైబిల్లో అలాంటి ఉదంతాన్ని దేవుడు రాయించాడంటే తన నిష్పాక్షికత, యథార్థత ఎంత గొప్పదో అర్థం చేసుకోండి. అందరి తప్పులు బయటపెట్టి తన పిల్లల తప్పులు కవర్ చేశాడు అనే మనుషులందరి లాంటి తండ్రి ఆయన కాదు. ఆయన ఎంత మాత్రము దోషుని నిర్దోషగా ఎంచడు, నిర్దోషుని దోషగా ఎంచడని తన సమన్వయాలను నిరూపించే, నిష్పాక్షిక వైఖరి నిరూపించే అద్భుతమైన ఉదంతం అది. పాపాన్ని ఖండించే ఆ దేవుడు తన భక్తులు తన పిల్లలు చేస్తే మాత్రం కవర్ చేసుకొచ్చాడు, అది దాచిపెట్టి ఊరు మీద పడ్డాడు అనే పాపిష్టి అపవాదికి అవకాశం నిష్పాక్షిక అద్భుతమైన వైఖరి దేవునిది. ఆ ఉదంతాన్ని బైబిల్లో రాయించినప్పుడు దేవుడు ఏమని రాయించాడు? పోనీలే, పర్వాలేదులే, అప్పుడప్పుడు జరుగుద్దులే అని రాయించాడా? అది దుశ్చర్యగా దేవుడు రాశాడు, నీచమైన పనిగా దేవుడు లెక్కేశాడు.
దానికి భయంకరమైన శిక్ష శాపం దేవుడు మాట్లాడాడు. వారి సంతతి కలిగినటువంటి ఆ మోయాబీలు, అమ్మోనీయులు పక్కలో బల్లెవర కంట్లో నడుసులా తయారారు, ఎప్పటికీ శాపమేనని, తరతరాలకి అదొక ప్రమాదకరమని హెచ్చరిక చేసి ఇంత చరిత్రను రాసి ఎవరైనా దారి తప్పితే, వరుస తప్పితే, అడ్డగోలుగా ప్రవర్తిస్తే, గతిలేని బతుకులు చేస్తే వాళ్ళ జీవితం ఎంత ప్రమాదకరంగా, దేశానికి ఎలాంటి శపితమైన తరాన్ని అందిస్తారో అంటూ ప్రపంచానికి ఒక రుజువులతో చూపించినటువంటి అద్భుతమైన దేవుని నీతి గురించి ఎవడు పడతాడు మాట్లాడతాడు. జ్ఞానం ఉన్న మాటలేనవి, తెలుగు ఉన్న మాటలేనవి. విపరీతమైనటువంటి కోపం, అక్కసు, ఆక్రోశం వెళ్ళగక్కే ప్రయత్నం తప్ప వాస్తవికత లేదని ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. బైబిల్ ఆ విషయాన్ని తీవ్రంగా ఖండించింది. అబ్రహాము కాలంలో జరిగిన, లోతు దినములో జరిగిన సన్నివేశం. ఆ తర్వాత ఎందరి పరిశుద్ధులు వచ్చారు? ఇస్సాకు కాలం అయిపోయింది, యాకోబు కాలం అయిపోయింది, ఇశ్రాయేలీ గోత్రకర్తల కాలం అయిపోయింది. వీళ్ళందరూ వెళ్ళిపోయి ఎక్కడ? ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. ఆ చర్మ దశలో చివరి కాలములో దేవుడు లేవి గోత్రములోంచి మోషేను లేపుకున్నాడు. అతనికి 80 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత విమోచకుడిగా బాధ్యతను అప్పగించాడు. అతని ద్వారా విమోచించాడు. విమోచన సంపూర్ణమైపోయి వాగ్దాన దేశానికి చేరిపోతున్నటువంటి కాలంలో, దాదాపు 1000 సంవత్సరాలు గడిచిపోతున్న కాలంలో తన చివరి సందేశాల్లో ఒకటిగా మోషే మాట్లాడిన సందేశంలో పాయింట్ ఇది. ఈయన ఎప్పుడు ఒక సుమారు 1000 ఏళ్ళ క్రితం, అవి నాట్ షూర్ అబౌట్ ద నెంబర్, సుమారుగా చెప్తున్నాను, ఎప్పుడో జరిగిపోయిన సన్నివేశాన్ని ఎత్తిపట్టి మాట్లాడుతూ ఏమంటున్నాడు? అది గొమొర్రా పొలముల్లో పుట్టినటువంటి సొదొమ ద్రాక్ష వల్లే. అసలు ఆ భాష, ఆ పదాలే భరించలేనంత కఠోరంగా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అంటే సుమారు 1000 సంవత్సరాల తర్వాత కూడా ఏమండి, అది తీవ్రమైన తప్పని, మహాఘోర పాపమని, అలా చేస్తే శాపమే వస్తుందని, తరాలు నాశనం అయిపోతాయని, సమాజానికి మాయని, మచ్చగా, కొరకరాని, కొరకుడు పుండిగా తయారవుతారని ఇంత తీవ్రంగా బైబిల్ హెచ్చరిక చేస్తూ, ఖండిస్తూ, బుద్ధి చెబుతూ, సమాజాన్ని జాగృతం చేస్తున్న ఒక నీతివంతమైన విషయాన్ని పట్టుకొని, ఆ నీతివంతుని మీదే, దేవదేవుడైన పరిశుద్ధుని మీదే అవాకులు చవాకులు మాట్లాడడం ఏ రకంగా కరెక్టో ఆలోచించమని మేధావులను కోరుతున్నాను. మీకున్న తెలివే, జ్ఞానమే కాబట్టి, విద్యావంతులే కాబట్టి, ఆలోచించి విమర్శలు చేసే అంత కెపాసిటీ, ఆలోచన సామర్థ్యం ఉంది కాబట్టి మీరు ఆలోచించాలి. బైబిల్లో ఉన్న దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధంగా ఉండమని ప్రపంచాన్ని పిలుపునిచ్చిన వాడు, పరిశుద్ధ జీవితం సాధ్యమైన 30 సంవత్సరాల భూమి మీద నిలబడి నిరూపించిన వాడు, పరిశుద్ధ లేకుండా వాడు దేవుని చూడలేక హెచ్చరిక చేసిన వాడు, పాపాల నిర్దోషాన్ని ఏమాత్రము ఉపేక్షించక తీవ్రంగా ఖండించిన వాడు, పాపిని ప్రేమించాడు తప్ప పాపాన్ని ఎప్పుడు ప్రేమించలేదు, సహించలేదు, దాన్ని చూసి చున్నట్లుగా వదిలేయలేదు. సుమారు జరిగిన ఘోరం తర్వాత 1000 ఏళ్ళ తర్వాత కూడా హెచ్చరికలు చేస్తున్నాడు. ఆ రోజు అలా చేశారు, చూడండి ఎలా ఉందో పరిస్థితి అని. ఏం లెసన్ ఇచ్చాడు దేవుడు సమాజానికి? ఆ తరములో ఒకే ఒక్కడు నీతిమంతుడు నోవాహు కూడా తాను వేసుకున్న ద్రాక్ష తోటలో తాను పండించిన పంట తిని మత్తుడై పడి ఉంటే అమర్యాదగా, ఇంత నీతిమంతుడు కదా, తరములో ఒకే ఒక్క నీతిమంతుడు కదా, ఒంటి చేత్తో ఓడను కట్టినోడు కదా, దేవునితో నడిచినవాడు కదా, కృప పొందినవాడు కదా, అలాంటివన్నీ కూడా దేవుడు దాచిపెట్టే ప్రయత్నం చేయాలి. ఒకే ఒక్క లైఫ్లో ఒక చిన్న పొరపాటు, దాన్ని కూడా పట్టి చూపించి దోషిగా నిలబెట్టి, జాగ్రత్తగా ఉండు, నా సన్నిధిలో నిందారహితుడవై ఉండాలి అనే హెచ్చరిక ఇచ్చిన దేవుడా మీరు మాట్లాడేది? యేసయ్య పరిశుద్ధ గురించి మాట్లాడితే సూర్యుడి మీద ఉమ్మేసినట్టే, అంతకన్నా పెద్ద విశేషం ఏముండదు. సరిపోల్చాలని అసమానుడైన పరిశుద్ధుని దేవుడని, తాను పరిశుద్ధుడొకటే కాదు పాపిని పరిశుద్ధపరుస్తున్న దేవుడని, పరిశుద్ధ జీవితాన్ని ప్రబోధిస్తున్న దేవుడని, పరిశుద్ధ జీవితంతో రాజీ పడిపోయినాడు, వెనకాల తిరుగుతూ రోజు 100 స్తోత్రాలు చెప్పిన, 1,00,000 రూపాయలు సందా ఇచ్చిన ఉపేక్షించలేదని, పరిశుద్ధతని ప్రామాణికంగా ప్రపంచానికి ప్రబోధించిన మహా గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువారని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నేను నమ్ముకున్నామయ్యా, బంధను వదిలేసామయ్యా, బంధువులు, మిత్రులు, స్నేహితులు, స్వజనమును, స్వదేశం వదిలిపెట్టాను, నీ మీద నమ్మకంతోనే నువ్వు చూపించిన మార్గంలో నడుస్తున్నామయ్యా అని చెప్తున్నా. మరి ఈ మార్గంలో కొచ్చకి తప్పుడు పనేట్రా అని తానే పట్టి
నేరస్తుడిగా దోషిగా సమాజం ముందు నుంచోబెట్టినటువంటి నిష్పాక్షిక పరిశుద్ధ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారని మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఆ భయంకరమైన పాపపు సంతతిని గురించి, అవిధేయత క్రమాలను గురించి, దేవుని భయము లేని విశృంఖల తత్వాన్ని గురించి మాట్లాడుతూ, అదిగో అది గొమొర్రా పొలములో పుట్టినటువంటి సొదొమ ద్రాక్షవల్లి. గొమొర్రా పొలాల్లో పుట్టింది. ఈ బుద్ధులు హారాన్లో ఉన్నప్పుడు ఉన్నాయి కాదు, అబ్రాహాము గుడారంలోనివి కాదు. లోతు భార్య సొదొమ గొమొర్రాలో కూడా పరిశుద్ధతను కాపాడుకున్నారు. సంఘములో, పరిశుద్ధుల సహవాసములో, దైవజనుల సమక్షములో, చుట్టూ ఆత్మీయులు ఉంటే, ప్రార్థన పనులు ఉంటే పరిశుద్ధ జీవితం కొద్ది గొప్ప సహకారంగా ఉంటుంది, సాధ్యమవుతుంది. కానీ సొదొమ లాంటి ప్లేసులో పరిశుద్ధ జీవితం ఎంత కష్టం కదా. అయినా అలాంటి ప్రాంతంలో కూడా పరిశుద్ధంగా జీవించారు. లోతు భార్య చాలదో తమ బిడ్డలను కూడా ఏ పురుషుడు తాకకుండా కాపాడాడు. అంటే భౌతికంగా ఎంత సంరక్షణలో, ఎంత కట్టుదిట్టంగా పెంచాలో అంత బ్రహ్మాండంగా పెంచుకొచ్చారు. కానీ వారి తలంపులు, ఆలోచనలు ఏ తల్లిదండ్రులు కంట్రోల్ చేయగలరు? అది ఎవరి చేతిలో ఉంటుంది? చుట్టూ జరుగుతున్నది అదే. చుట్టూ భయంకర జొగుపుసాకరణ పాపం, చూడలేని ఘోరం, వావి వరస లేని బ్రతుకు, అవాజ్యమైన పాపాలు. రోజు చూసేది అవే, రోజు వినేది అవే. అమ్మో మనం దేవుని బిడ్డలం, అమ్మో నాన్న కొడతాడు, అమ్మో దేవుని భయం, తల్లిదండ్రుల భయం వారిని పాపం చేయనివ్వలేదు. కానీ పాపం చూడకుండా, పాపం వినకుండా బ్రతికే పరిస్థితి లేదుగా. రోజు వినేదదే, కంట్లో చెవిలో పడేదదే. వారి తలంపుల్లో ఆ సొదొమ. అందుకన్నాడు ఆ ద్రాక్షవల్లి ఎక్కడ పుట్టింది కాదు అనేది, అది గొమొర్రా పొలంలో పుట్టింది. అది ఎక్కడిది కాదు. అబ్రహాం గుడారంలో ఇలాంటి థాట్స్ వచ్చే ఛాన్స్ ఉందా? అబ్రహాము గుడారంలో ఎంతమంది ఉన్నారు? 318 మంది అలవర్చబడ్డ సైనికులు, ఇంకా దాసీలు ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు. ఒక్క పొరపాటు కనబడిందా? ఎక్కడి చిన్న తేడా వినబడిందా? ఇన్ని వందల మంది ఒక్క గుడారంలో బతుకుతున్నారే, ఎక్కడ ఒక అపసవ్యమైనటువంటి మాట కనబడిందా? అది పరిశుద్ధుల శిబిరం కదా, దేవుడు వచ్చిపోతున్న స్థలం కదా, దేవుని వాక్యం అక్కడికి దిగివచ్చింది. మెల్కీసెదెకు అక్కడికి వచ్చాడు, యెహోవా అగ్ని వారి ముందు నడిచింది. దేవుని దర్శనం, దేవుని వాక్యం, దైవిక క్రమాలు, పరిశుద్ధుల సహవాసం ఉంటే ఇంత దిగజారుతనం ఎందుకు ఏడుస్తుంది? అందుకే సంఘంలో ఉండండి, సహవాసంలో ఉండండి, పరిశుద్ధులు ఉండాలి. నీ చుట్టూ ఉండే ఆ కంపెనీ కూడా చాలా ఇంపార్టెంట్ రా బాబు అని చెప్పేది ఎందుకు? ఇంట్లో పరిశుద్ధమే, చర్చిలో పరిశుద్ధం, కాలేజీలో ఉన్న ఫ్రెండ్స్ లేకపోతే అంటగా ఈ పనికి మళ్ళీ ఆ పనికి మళ్ళీ ఫ్రెండ్స్గా పెట్టుకోవడానికి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎంటర్టైన్మెంటే కొంపలాంటి నాశనం అయిపోయింది. ఈరోజు అర్ధాంతరంగా చాలించిన జీవితాలు, చిత్రమైపోయిన జీవితాలు, కుక్కలు చింపిన విస్తర్ లాంటి జీవితాలు, ఒకటి కాదు 100. దానికి కారణం ఏంటో చూడు. బికాస్ ఆఫ్ ద బ్యాడ్ కంపెనీ. దేవుని వాక్యం మోసపోకడు దుష్ట సాంగత్యము, మంచి నడవని. నువ్వు మంచివాడవే, మంచిదానివి ఎవడు కాదన్నాడు. ఆవిడ దుష్టుడైతే చాలు నీ జీవితానికి మచ్చ. చిన్నప్పటి నుంచి మేము విన్న ఒక సామెత ఏంటంటే, నీ స్నేహితుడి పేరు చెప్పు, నీ బుద్ధి నేను చెప్తానన్నారంట. నీ క్యారెక్టర్ ఏంటో నువ్వు చెప్పక నీ ఫ్రెండ్ పేరు చెప్పురా, నీ క్యారెక్టర్ నాకు అర్థమైపోద్ది. నువ్వు బొద్దుకోలు పరిశుద్ధం అంటావు, ప్రార్థన అంటావు, తాగేవాడు, తిరిగేవాడు, తనలాడు నీ స్నేహితుడు అయితే ఎట్ట కుదురుద్ది అసలు? చీకటికి వెలుగుతో ఏమి పొత్తు, క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకండి. అందుకే గత 15-20 సంవత్సరాలుగా మనం ప్రపంచంలో దేవుడు మనకు అవకాశం ప్రతి చోట చాలా గట్టిగా వినిపిస్తున్న ఒక వాదం, చేస్తున్న నినాదం, ప్రజలందరితో సమాధానంగా ఉండండి, కానీ పరిశుద్ధులతో మాత్రమే సహవాసం చేయండి అని చెప్పేది. సొదొమకి వెళ్ళిపోయిన తర్వాత లోతు పరిశుద్ధను కోల్పోయాడా? భక్తిని కోల్పోయాడా? విగ్రహారం చేశాడా? ఎక్కడ రాజీపడలే. మరి కోల్పోయింది ఏంటి? ఒక్క పరిశుద్ధుల సహవాసం ఒకటే కోల్పోయాడు. ఏం మిస్ అవ్వరా? అన్నీ ఉన్నాయి. నీతిగల మనసులో మనస్సాక్షిని కాపాడుకొని బతికాడు, ఎక్కడ తప్పు చేయలా. నీ వ్యక్తిగత నీతి, నీకున్న స్వీయ క్రమశిక్షణ పరిశుద్ధుల సహవాసం ద్వారా బలోపేతమై దీవెనకరంగా మారుద్ది. పరిశుద్ధుల సహవాసం ఒక్కటి కోల్పోతే అవన్నీ నిర్వీర్యం అయిపోతాయి, వ్యర్థమైపోతాయి. హెచ్చుకొచ్చిపోతే కాదు, పరిశుద్ధుల సహవాసం ఉండాలి. అంటి ముట్టినట్టుగా టచ్ మీ నాట్ ప్లాంట్ లాగా బతికి ఏ క్రైస్తవ్యం అది? పరిశుద్ధుల సహచర్యంలో ఇంటిమసీ ఎంత ఎక్కువ అవ్వాలంటే, మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకున్నాడు అన్నాడు. ఈ భూమి మీద ఎవరికైనా సాధ్యం? ఒక్కడి పేరు చెప్పండి నాకు.
మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకున్నాడు అన్నాడు. ఎవడైనా నేను ఈ పాపం చేశానని ఇంకొకరితో ఒప్పుకునే అంత మంచి వాతావరణం ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉందా? ఆడు చెప్తే ఏం కొంప ముంచేస్తాడో, ఎవరికి చెప్తాడో, పరువు తీస్తాడో, రేపొద్దున ఆయుధంగా వాడతాడో, నన్ను ఎక్కడ బుక్ చేస్తాడో, ఎవరు నమ్మగలవు నువ్వు? మళ్ళీ సహవాసం, ఇంకేం సహవాసం ఉంది? దాని పక్కన రాసిన మాట ఏంటి? మీ స్వస్థత కొరకు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోండి. జబ్బు వస్తే నాకు ఇలా ఆరోగ్యం బాగలేదు, ప్రార్థన చేయమని చెప్పినంత ఈజీగా తప్పు జరిగితే నేను ఈ వారంలో బలహీనపడ్డాను, తప్పు చేశాను, నా మాటల్లో, చూపుల్లో, క్రియల్లో, స్పర్శల్లో తేడా వచ్చింది, నా పరిశుద్ధతను కోల్పోకుండా నేను మరలా కడగబడినట్లుగా, ఈ సోపుతో కడగబడినట్లుగా, హిమము కంటే తెల్లగా మారిపోయినట్లుగా, నా దేవుని ఎదుట నేను దోషగా నిలబడినట్లుగా నా కోసం ప్రార్థన చేయి అని నువ్వు పంచుకొనగలిగిన ఇంటిమసీ నీతో ఎవరితో ఉంది? ఉంటాడు పరిశుద్ధుడు కాదే, పరిశుద్ధులు అంత స్థాయికి రావే, పేరుకి సహవాసకు వచ్చిపోతున్న పేరే ఉంది. ఫలితాలు ఎలా ఉంటాయి? వీళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి? వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎక్కడిది? వీళ్ళ తరములు ఎక్కడివి? అబ్రాహాము ఇలాకాలోంచి వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళు. కానీ ఏమైనా పడుతుంది పేరు? అది గొమొర్రా పొలములో పెట్టిన సొదొమ ద్రాక్షవల్లి. బా, ఒక్క అక్షరం కూడా నాకు మింగుడు పడని జీర్ణం కానీ పాపిష్టి పదాలు అవన్నీ. ఆ ద్రాక్షవల్లి కంటే కొన్ని కాయలు కాసినాయి అంట. ఈ మోయాబీయులు, ఈ అమ్మోనీయులు అయ్యేగా కాయలు, ఆ ఫలం అదేగా. వాళ్ళ గురించి ఎవరు రాశాడు? పిచ్చి ద్రాక్షలు, దాని కింద చేదు ద్రాక్షలు. ఆ ద్రాక్షరసం పిండితేనంట, ఆ ద్రాక్షరసం ఎలా ఉంటుందని తెలుసా? క్రూర, నాగు, పాముల విషం వంటి రసం వచ్చిందంట. అంటే ఆ ద్రాక్షరసం తాగితే చచ్చిపోవటమే. క్రూర, నాగు, పాముల విషయం అదంటే వాళ్ళతో సహవాసం, వాళ్ళతో అనుబంధం, వాళ్ళతో రిలేషన్ చావేక. ఏ వ్యక్తి బాగుపడ్డు, ఏ కుటుంబం కట్టబడదు. పాపాన్ని ఇంత తీవ్రంగా ఖండించింది బైబిల్. లోతు కుమారులు చేసిన దాష్టికాన్ని ఇంత తీవ్రంగా 1000 సంవత్సరాల తర్వాత కూడా ఎండగట్టి ఖండించిన వాడు బైబిల్లో దేవుడు. ఆ దరిద్రాన్ని సపోర్ట్ చేసిందా బైబిల్ కానీ, బైబిల్లో దేవుడు కానీ? ఇన్ని వేల సంవత్సరాల తర్వాత, 5-6 వేల సంవత్సరాల తర్వాత కూడా మీరు అలాగ ఉండకూడదని హెచ్చరిక చేస్తూనే బైబిల్ మాట్లాడుతుందంటే బైబిల్ మసిబూసి మారేడికాయ చేయలేదు. లోపాన్ని కప్పిపెట్టి దేవుని బిడ్డలారా, ఆల్ గుడ్ అన్నట్టు చూపించలేదు. ఎక్కడ తప్పు జరిగినా దాన్ని ఖండించి ప్రజలతో నిలబెట్టి, ఇదిగో వీడు నా బిడ్డ, నన్ను నమ్ముకున్నాడు, అయినా ఈ తప్పుడు పని చేశాడు, అందుకే నేను పనిష్మెంట్ ఇచ్చా, ఇదిగో ఇటు బతికెత్తుంది, ఎట్ట అవ్వడం ఉండబాకండి అని చెప్పిన దేవుడు కదా మనం ఆరాధించే దేవుడు. లోతు కుమార్తెలు చేసిన పాపిష్టాన్ని నువ్వు కోప్పడు, నువ్వు అసహించుకోవటమే, నీకు ఆ తలంపు రాకెత్వే. దాన్ని అసహించుకున్నాడు, ఖండించినోడు, గద్దించినోడు, ఎటు చేశాను చెప్తే కదా నీకు తెలిసింది. ఆయన కవర్ చేస్తే దాచి పెడితే నువ్వు కనుక్కొని బయట తీసిన సిఐడి ఆఫీసర్లా మాట్లాడితే ఎట్ట కుదురుద్ది? పట్టించింది ఆయనే, పట్టుకొచ్చింది ఆయనే, శిక్షించింది ఆయనే, సమాజం మీద నుంచోబెట్టింది ఆయనే. నీ పరిశోధన అద్భుత సత్యం కాదు ఇది. దేవుడి నిష్పాక్షిక న్యాయానికి తిరుగులేని నిదర్శనం అదని జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రైస్తవులారా, సహోదరులారా, దేవుని సేవకులారా, ఆధ్యాత్మిక అనుభవాలు కలిగి ఉండి కూడా, ఉన్నతమైన కృప పొంది కూడా, వ్యక్తిగత స్వీయ క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని కలిగి ఉండి కూడా పరిశుద్ధుల సహవాసానికి దూరం అయితే, దేవుని నుండి దూరం అయితే, గుడారమునకు దూరం అయిపోతే, అయ్యో పాపుల మధ్య, భ్రష్టుల మధ్య, అవాంఛనీయమైన అవాచ్యమైన కార్యములు చేయిస్తున్న వారితోనే కలిసిమెలిసి బ్రతికే ఒక సాధారణ జీవితానికి వచ్చేస్తే, ఇవాళ కాతే రేపైనా నీ భక్తి బలహీనపడే అవకాశం ఉంటుంది. ఆత్మలో తీవ్రత చల్లారిపోయే ప్రమాదం ఉంటుంది. లౌకికమైన మనసు నీలో జ్వరపడే అవకాశం ఉంటుంది. పరిశుద్ధత విషయంలో రాజీ పడిపోయే ప్రమాదం ఉంటుంది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధతను కోల్పోయే ప్రమాదం కూడా చివరికి వస్తుంది. నీ దీపం ఆరిపోకముందే, ఆత్మీయత చల్లారిపోకముందే, కొంచెం అలవాటు పడుతున్న ఆ మాటలు, ఆ జోక్స్, ఆ నవ్వులు, ఆ సరదాలు, సరదాగా ఎంటర్టైన్ చేసే కాడికి వచ్చామంటే హెలిప్యాడ్ రెడీ అయిపోయినట్టే, రేపో బాబా హెలికాప్టర్ ల్యాండ్ అయిపోద్ది. ఆ దరిద్రం ఉండగానే చిచ్చి నేను ఇందులో ఎందుకు నవ్వుతున్నాను, దీన్ని ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నా, దీన్ని ఎందుకు చూస్తున్నా, దీన్ని ఎందుకు వింటున్నా, నేను ఇలా ఉండకూడదే, ఇది నాకు తగదే,
ఈ బూతులైనా, సర్వశక్తులైనా, పోకిరి మాటలైనా, ఎల్లరితో నాటుపాట్లైనా పరిశుద్ధులకు తగవన్నాడే. నేను పరిశుద్ధుల జాబితాలో ఉండాలి. ఇది నాకు తగదో, ఇది నాకు కూడదో, ఇది నేను చూడకూడదు, ఇది నేను వినకూడదు, ఈ కంగారీలో లేదంటే కొంపలంటుకు పోయి పరిస్థితి వచ్చేసినట్టు లెక్క. ఆల్రెడీ లోపల క్యాన్సర్ పుండి తయారైపోయింది, రేపు బయటపడుతుంది, నీకు ప్రిపేర్ అయిపోయింది గ్రౌండ్. బయటపడేపాటికే ఫోర్త్ థర్డ్ స్టేజ్ కూడా దాటిపోయింది ఇప్పుడే. గత 10 సంవత్సరాలుగా వైద్య చరిత్ర మనం చూస్తే ఎవరికి క్యాన్సర్ స్టేజ్ 1లో స్టేజ్ 2లో ఎవరికి కనపడతల భూమి మీద. బయటపడే రోజే ఫోర్త్ స్టేజ్. అరే ఇంక దానికి ట్రీట్మెంట్ నెక్స్ట్ నుంచి పొద్దున్న లేస్తే రేడియేషన్, ఇంకా కాల్చి అవతల పడేసి మనిషిని. జబ్బును ఒక్కదాన్ని కాలితే బాగుండేది, వేసి రక్తం ఇచ్చి. క్యాన్సర్ వచ్చాక మళ్ళీ బతికి బట్టగట్టి శుభ్రంగా పడితే వాడికి అవార్డు ఇచ్చే పరిస్థితి. క్యాన్సర్ జయించిన మహావీరుడని సాక్ష్యం చెప్పాల్సిన పరిస్థితి. మా చిన్నప్పుడు మా ఊర్లో మరొకటి క్యాన్సర్ వస్తే క్యాన్సిల్ అనేవాళ్ళు. క్యాన్సర్ అంటే క్యాన్సిల్ అయిపోయినట్టే కూటమని. బైబిల్లో దాని పేరు మరణకరమైన రోగం అని రాశాడు. వస్తే గ్యారంటీ మరణమేనని. ఇక తిరిగేది కష్టమే. క్యాన్సర్ అంటే ఏముంది, ఏదైనా మానని పుండి క్యాన్సర్, అది ఎక్కడొస్తే ఆ క్యాన్సర్. ఇందులో పెద్ద మర్మమే ఉంది. ఇంకా కొరుకుడు పుండులాగా క్యాన్సర్ లాగా పట్టుకొని సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఒక రోగం పేరు చెప్పనా? ఆధ్యాత్మిక ఉదాసీనత. పర్వాలేదనేది, ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ రైట్, లైట్ తీసుకో. ఇది పెద్ద క్యాన్సర్ తయారైపోయింది క్రైస్తవుడికి. రాజ్యపడు, హే ఇలాంటి మాటలు మాట్లాడకూడదే, ఇలాంటి మాటలు వినకూడదే, ఇలాంటి దాచుంటే చిచ్చి. ఆ కసి రోషం ఆరాటం రాకపోతే ఎట్టా? పరిశుద్ధత కోసం పరితపించే మనసు రాకపోతే బిడ్డలారా డేంజర్లో పడిపోతావు. దేవుని మాటలు మంచిగా అర్థం చేసుకోండి. నువ్వు మారు మనసు పొందావు, దేవుని ఇంట్లో పుట్టావు, దేవుని సంఘమనే ద్రాక్ష తోటలో నాటబడ్డావు. ఇదిగో వీళ్ళు ఉన్నారే అంతకన్నా పరిశుద్ధంగా బతికిన వాళ్ళే. కానీ ఏమన్నాడు దేవుడు? అది గొమొర్రా పొలములో పుట్టింది, అది సొదొమ ద్రాక్షవల్లి, దాని పండ్లు కారు ద్రాక్షలు, చేదు పండ్లు. ఆ ద్రాక్ష రసం నాగుపాముల విషం, క్రూర సర్పాల విషం, చాలా ప్రమాదకరమైన వ్యవహారం అని దేవుడు మాట్లాడుతున్నాడు. అది ఆ తీవ్రత ప్రజల్లోకి ఎలా వచ్చేసింది తెలిసిన? ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి, 31. ఇర్మియా 31:29. ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసినను మాట వాడుకొనరు. ఆమేన్. ఒక కాలం రాబోతుంది, ఒక దినము రాబోతుంది. నేను వ్యవస్థను సరి చేస్తాను, బాగు చేస్తాను, మళ్ళీ ప్రజలను దీవిస్తాను, కడుగుతాను, శుద్ధీకరిస్తానంటూ అప్పుడు వారి తండ్రుల ద్రాక్ష పండ్లు తింటే వారి పిల్లల పళ్ళు పులిసిని అనే మాటకి అనరు అన్నాడు. అంటే అప్పుడు దాకా ఆ మాట ఉంటుంది, ఆ ఎండ్ టైం 20 వచ్చేదాకా. ఆమేన్. దేవుని జోక్యం చేసుకునేదాకా, దేవుని ఆత్మ ప్రత్యక్షంగా ప్రజల్లో కార్యం చేసేదాకా, దేవుని దగ్గర దిగి వచ్చి శుద్ధీకరించేదాకా, మనస్సాక్షులలో కూడా యేసు రక్తం ఒక తీవ్రమైన కార్యము చేసేదాకా ప్రజల్లో ఒక మాట ఉండిపోద్దండి. ఏంటా మాట? చాలా ఈజీగా అందరూ మాట్లాడుకుంటారు. ఏంటా మాట? వారి తండ్రులు ద్రాక్ష పండ్లు తిన్నారు, వారి పిల్లల పళ్ళు పులిసాయి అనే మాట ఉండిందంట ప్రజల్లో. అది లేకుండా చేస్తానని వాగ్దానం బట్టి దేవునికి స్తోత్రం. కానీ ఆ పరిస్థితి వచ్చిందా లేదా? మరి ఏ తల్లిదండ్రులు ద్రాక్ష పళ్ళు తిన్నది? తప్పు నిర్ణయం తీసుకుంది ఎవరు? నడిపింపు కోల్పోయింది ఎవరు? సహవాసం దూరం అయిపోయింది ఎవరు? పోస్టు దొరికితే సోదోమలు ఫిక్స్ అయిపోయింది ఎవడు? చెరపట్టబడితే అబ్రహామే వచ్చి యుద్ధం చేసి కాపాడితే కూడా వెనకబడి వెళ్ళకుండా అక్కడే ఉండిపోయింది ఎవడో పనికి మళ్ళీ రైన్ చేసినాడు. పిల్లల ప్రమేయం లేదు, నిర్ణయాలని తల్లిదండ్రులు ఈ పెద్దోళ్ళే. వారి తండ్రులు తిన్నారు పళ్ళు, కానీ ఎవరి పళ్ళు పులిసిపోయింది అంట? లిటరల్గా జరిగేది కాదది, ఆత్మ సంబంధం అర్థం దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయాలకి పిల్లలు దెబ్బతిన్నారు. మీరు మంచి నిర్ణయాలు చేయకపోతే పిల్లల పక్షంగా అడ్డగోలుగా చిన్నప్పటి నుంచి బాగా డెవలప్ చేసి ఒక బలహీన పేరెంటింగ్ ఏంటంటే వాళ్ళ ఇష్టం అండి.
నాకు తెలిసి 110% మంది పిల్లలు నర్సరీలోనో ప్రీ స్కూల్ వేసినప్పుడు నవ్వుతూ వెళ్ళేవాళ్ళు 10% మంది ఉంటారు. తల్లిదండ్రుల ఒడిని వదిలిపెట్టి దూరంగా వెళ్ళాలని ఏ పిల్లలు ఇష్టపడతాడు? బతిమాలి ముద్దులెట్టి చాక్లెట్లు ఇచ్చి ఎనపతి 2 పీకి తీసుకెళ్ళాలి పెడతారు. ఎన్ని చేయాలని చేస్తారు, అవసరమైతే స్కూల్కి వెళ్ళాల్సిందే. అందులో దశంభాగం చేయరు జీవన సన్ని తీసుకొస్తాకి. రారండి పిల్లలు ఆడుకుంటారండి, వచ్చిన గోలండి, మళ్ళీ మీకు డిస్టర్బెన్స్ అండి. అసలు నన్ను నా సేవను మొత్తం వాడు పిల్లల్ని మానిపించి కాపాడినట్టు చెప్తాడు. కేవలం నీకోసమే తీసుకొస్తలే పిల్లల్ని. ఆడెంత త్యాగమూర్తితో పనికి మళ్ళీ నిర్ణయం నువ్వును. వాళ్ళు సన్నిధిలో పెరగొద్దా, బలిపీఠం కాడ బతకొద్దా, పరిచయంలో ఎదగొద్దా, వాక్యపు అనుభవాల్లో పెరగొద్దా, పరిశుద్ధుల సహవాసంలో పెరగొద్దా, పాటలు, ప్రార్థన, ఆరాధన, సన్నిధి, అభిషేకం, ఈ నడిపింపులా కదా పిల్లలు పెరగాల. ఎడమంచుతా వాళ్ళని తీసుకెళ్ళి నువ్వు పంజరంలో పిచ్చుకెళ్ళాక చిన్నపిల్లలు తీసుకెళ్ళి హాస్టల్లో పడేస్తారు. వేసి రక్తం వేసి చేయం అలా కిటికీలోంచి ప్రపంచాన్ని చూస్తామే ఇప్పటికి. యాంత్రిక జీవితమే. 97%, 98%, 95% ఇన్ని మార్కులు వచ్చినోడికి, ఇంత చదువు చదివినోడికి వంకాయకి బెండకాయకి తేడా తెలుస్తలేదు. మరి టూ మచ్ ఏంటంటే, అంకుల్ మాకు చెప్పలేదు అంకుల్ స్కూల్లో. మార్కులు పిండేత్తమే దరిద్రం తప్ప. ఒక అనారోగ్యకరమైన విద్యా వ్యవస్థ రాజ్యం వెళ్తుంది భూమి మీద. నేను తీవ్రమైన నిరసనతో మాట్లాడుతున్నా, పూర్తి సోయిలో ఉండే. ఎంత 10/10 97, 95 ఆమె 95 5 ఎందుకు పోయినాయి? మిక్సీలో వేసి రుబ్బేటివాడిని. ఇప్పుడు 5 తీ బయటికి రా. పిల్లలను ప్రేమించండి, పిల్లలను ప్రోత్సహించండి, పిల్లలను హెచ్చరించండి, బిడ్డలను గద్దించండి, శిక్షించండి, అన్నీ చేయండి. కానీ పిల్లల మీద ప్రెజర్ పెంచి నాశనం చేసేయకండి. మీరు కాకపోతే ఎవడు చెప్తారు? భయం చెప్పండి, పర్లేదు. కానీ ఇదేంటిది? ఒకడు మార్కులు రాకపోతే సూసైడ్ చేసుకోపోయాడంట. మేడం మీద దూకెత్తే ఆడు సావలా, బతుకంతా సచ్చేలాగా అదొక రకంగా బతికాడు. అన్ని ఇరిగిపోయి ఎంత పని ఎందుకు చేశానంటే, నేను దూకపోయినా మా అమ్మ దూకేద్దగా, ఎందుకని నేను దూకేశాను అంటాడు. అది ఫెయిల్ అయిన వాడు కాదురా బాబు. 90% వాడు అంటే ఆడికి 70% వచ్చినాయి అంట. ఈ మాత్రం ఎందుకు దూకేసావు అంటే, నేను దూకపోయినా అమ్మ దూకేద్దు కదా, అమ్మ బదులు నేనే దూకేశాను అన్నాడంటే వాడు. ప్రేమించండి, గద్దించండి, శిక్షించండి. మీరు కాకపోతే ఎవరు? సర్వహక్కులు మీకున్నాయి, మీ బాధ్యత కూడా. కానీ అదే టైంలో మజ్జిగ బాగా చిలికితే వెన్న ఎక్కువ వస్తుందని తెగ చిలికెత్తే కుండ పగిలిపోయిందంట. మజ్జిగ పోయింది, వెన్న పోయింది. కొండగా పడుకొని చేతగా చేతి చిలుకుడు మండిపోను. పనికి మాలి పనులు. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. ఏమీ లేదు, తెల్లకట్టి 4 లేచి తిట్లు దండకం అందుకోవటం, 5 బెల్ట్ తీసుకుని బాధ చేస్తామే, 7 బస్సులో కుక్ వేయటమే. వారంలో 1 గంట ఒక పూట అయినా కాసేపు సరదా పడ్డ పిల్లలతో కాసేపు ఆడుకో, ఆటపాట. ఆడుకోకపోతే చదవచ్చు కదా అంతే. కొట్టి 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 ఆడికి ఒక విధంగా చదువు అంటేనే అసహ్యం వచ్చే పరిస్థితి తెచ్చి, చదువు అంటే ఒక పురుగులు, మమ్మీని చూస్తే ఒక శత్రువు, డాడీని చూస్తే ఒక పోలీసు అరెస్ట్ చేసి జైల్లో పెడతాడు. ఇలాంటి వాతావరణం క్రియేట్ చేసింది. ఆ ఇల్లు అంటే అసహ్యం వచ్చేసి రోడ్డు మీద బతుకుతున్నాడు. చదివించండి, గద్దించండి, ఖండించండి. కానీ దీనికి మించిన ప్రేమ వాళ్ళకి అర్థం అవ్వాలి. ఇప్పుడు న్యాయశాస్త్రంలో చూడండి, లాయర్ గారు ఉన్నారు, ఎక్కువ మాట్లాడకూడదండి, దేవుని స్తోత్రం. ఏమండి, న్యాయశాస్త్రంలో కీలకం ఏంటంటే, బాధితుడికి కోర్టును ఆశ్రయించిన వాడికి న్యాయం జరగాలి కాదు, న్యాయం జరిగినట్టు అనిపించాలి వాడికి. అది కీలకం. ఏమ్మా అవునా కాదా? న్యాయం జరిగింది, నేను చేసింది న్యాయమైన జడ్జి గారంటే అవదో, నాకు న్యాయం జరిగింది అడిగాను అనిపించింది. ఇంకో కోర్టుకి వెళ్తాను, ఎందుకు వెళ్తున్నాడు వాడు? కొన్ని దుర్మార్గం వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఇంకో ప్రభువాలను క్షమించను కాక. న్యాయం జరగాలి, న్యాయం జరిగినట్టు
ఎందుకు చెప్పానంటే మీరు పిల్లల్ని ప్రేమిస్తున్నారు, చిత్త కొట్టేది ప్రేమతోనే. ఇల్లు నీ జైల్లోకి మార్చింది కూడా ప్రేమతోనే. అసలు మానవ సంబంధాలన్నీ కరుమరుగైపోయేలాగా చేసింది, వాళ్ళ పంజరంలో పిచ్చుకులాగా చేసింది ప్రేమతోనే. ఎప్పుడు గూడు బద్దలైపోతే పారిపోదు అన్నట్టుగా తయారు చేసింది కూడా ప్రేమతోనే. అంత తిక్క ప్రేమ కాకుండా కొంచెం పద్ధతిగా. అందరి తల్లిదండ్రులను దేవుడు ఆశీర్వదించునుగాక. ఇది ఏట్రా బాబు ఇలాగా? తల్లిదండ్రులు పనికి మళ్ళీ నిర్ణయాలు చేస్తే, తప్పుడు నిర్ణయాలు చేస్తే, ప్రార్థన పూర్వకంగా కాకపోతే, స్వనీతిని బట్టి, జ్ఞానాన్ని బట్టి, తెలివిని బట్టి, ఆడి మాటలు ఈడి మాటలను బట్టి, దేవుని వాక్యాన్ని కాకుండా నువ్వు నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో తగలడిపోతే పిల్లలకని దేవుని వాక్యం చెబుతుంది. వారి తండ్రులు తిన్నారు ద్రాక్ష పళ్ళు, పిల్లల పళ్ళు పొడిచిపోయినాయి చెప్పడం ఉద్దేశం ఏంటి? తల్లిదండ్రులు చేసిన నిర్ణయాలు, వాళ్ళు చేసిన తెలివి తక్కువ ఏమిటి? సంఘం ఎక్కడ, సహవాసం ఎక్కడ, పరిశుద్ధులు ఎక్కడ, దైవజనులు ఎక్కడ, ఆత్మీయులు ఎక్కడ? నువ్వు ఏ వాట్సాప్ గ్రూప్లో చేరావు? నువ్వు 10th క్లాస్ బ్యాచ్ అంట. ఏం చేసుకుంటాకరా? వాళ్ళందరూ పెళ్ళిళ్ళు అయిపోయిన పిల్లలు శుభ్రం అవుతున్నారు. ఆ రోజుల్లో నువ్వు పెట్టుకుని నిక్కినేమితో ఇన్ని పిలిచావు, వాళ్ళు భర్త పట్టుకుని తుక్కుని కొట్టాడు. నిన్నాడు అట్ట పిలిచాడంటే నీకు ఎంత క్లోజ్? అసలు క్లోజప్ వాడప్పుడు అట్టకి పిలిచేవాడు. వాడికి అదే గుర్తుంది. నాగ వెంకట వీర వరలక్ష్మి సత్యప్రభాత్ ఆడు తెలియదు అదంతా. ఆడికప్పుడు పిలిచిన పేరే గుర్తుంది. ఆడికి ఆకేశాడు, కొంపలో ఇచ్చు సర్వనాశనం. నీకు ఎందుకురా ఈ గ్రూపులు? నేను కూడా అంత క్లోజ్గా చనువుగా పిలవలేదు. నువ్వు అట్లా ఆడి పిలిచాడంటే అసలు మీ ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఉన్న ఫ్రెండ్షిప్ పాడా లేదు. ఆడు చాలా తేడాగా పిలిచాడు. నిజానికి ఆడికి తెలిసింది ఆ పేరు ఒకటే. స్కూల్ మొత్తం అట్టాగే పిలిచేవారు. అయిపోయింది నాశనం. ఇప్పుడు రిపేర్ చేస్తా కూడా కుదురుతలేదురా. మీకు దండం పెడతాను పరికిమాల గ్రూపులన్నీ. ప్రతి పిల్లలు చెప్తున్నాను నేను, అందులో ఇందులో చేరబాకమ్మని నీకు దండం పెడతానని. ఇడికైనా ఎవరికైనా అదే సూత్రం. కథమ నాస్తి వదిలేయి, కొత్త జీవితం పంపించాడు, కుదురుగా బతుకు. నేనైతే ప్రతి పిల్లలు పెళ్లి కూతురు చెబుతామ్మా, నీ సెల్ ఫోన్ మర్చిపోమ్మ, కొత్త ఫోన్ కొనిస్తాడు మీ వాడు, కొత్త సిమ్ వేసుకో, అమ్మ నాన్న నెంబర్ తప్ప ఇంక 100 నెంబర్లు ఎట్టుకోబాకమ్మ. కొంతమంది తెగర మొక్కలు ఉంటారు. వీళ్ళ అమ్మ ఎవరి నెంబర్ సేవ్ చేసుకోరు, వీళ్ళ నెంబర్ ఎవరైనా సేవ్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు? ఇప్పుడు కరోనా పర్వాలప్పుడు డాక్టర్ మాకు గడ్డెట్టాడు, సార్ మీరు బయట తిరగకండి, ఎక్కడికి వెళ్ళకండి, జాగ్రత్త పనులు అన్నారు. అలాగే అన్నాను. ఒకసారి డాక్టర్ ఇంటికి వచ్చేప్పటికి 20 మంది ఉన్నారు ఇంట్లో. నువ్వు బయటికి వెళ్తే ఏంటి, వాళ్ళ లోపలికి వస్తే ఏముంది? ఇక పొరపని చేస్తుందా? అయ్యో వాళ్ళు ఏదో బాధలు బాగోలేకున్నప్పుడే రాకూడదురా బాబు, నీకు అర్థమవుతుంది కలపడిపోయాడు డాక్టర్. నువ్వు బయటికి వెళ్తే అంటించుకొని తింటే వాళ్ళు తిరిగి వాళ్ళ లోపలికి వస్తే సేమ్ ఒకటే కదా కూటం. అంటే వాళ్ళు దైవజనుడా అని వచ్చినప్పుడు మనం కాదనలేం కదా. అంటే మరి కరోనా కూడా కాదనకూడదు ఇక రాని. ఆడు దేశం అంతా తిరిగి తగిలించుకొస్తున్నాడు. ఎక్కడో పురుగు ఎవడు తగ్గుతున్నాడో, ఎవడు తుమ్ముతున్నాడో, వీడు యాడ్ చేయి పెడుతున్నాడో, ఆ నమ్మకం తీసుకొచ్చి మనకి సేకండి ఇస్తున్నాడు, ఏసు రక్తం ఏం చెయ్యి. దేవుడే కాపాడాడు నాయనో. ఎవడికి మన ఫెయితోములో చుట్టుపక్కల అసలు సిమ్టమ్ కూడా ఎవరికి రాలే ఏసు రక్తం ఏం చెయ్యి. ఆ పోలీసులు వచ్చేవాళ్ళు, ఈ వాలంటీర్లు వచ్చేవాళ్ళు, మీరు గేట్లు తీసి ఉంచున్నారు ఏంటి, ఎప్పటికప్పుడు తలుపులు వేసే తాళాలు వేసే కుక్కను పెంచుకోవాలి. ఓరు ఆయన ఇది దైవజనుడు కొంప. ఎవడు కష్టమోడో, బాధోడో, రోగమోడో, దయ్యం పట్టినోడు, తెప్పలోడు, రాత్రిలో పగలో వస్తాడు, కుక్కను పెంచుతేటరా ఏంటి? కుక్కల గురించి వదిలేపారు వాళ్ళు. కుక్కలు ఎంత పెంచరా నాయన. ఏసు రక్తం ఏం చేయ దైవజనుడు వదిలేస్తారు కానీ కుక్కను వదిలేను. జంతు ప్రేమికురాలు దేవునికి స్తోత్రం. నీ నిర్ణయం ఏంటి, నీ తెలివేంటి, నీ ఎవరు నీ గొడవ ఏంటి? దేవుని వాక్యం ఎంత కఠినంగా మాట్లాడుతుంది. ఎప్పుడో ఇర్మియా కాలంలో ఈ మాట మాట్లాడుతున్నారంటే చూడండి. వారి తండ్రులు ద్రాక్ష పళ్ళు తిన్నారు, పిల్లల పళ్ళు పులిసిపోయినాయి, ఇక నుంచి అలాంటి మాట రాకుండా చేస్తానులే. అప్పుడు దాకా ఇన్ని వేల సంవత్సరాలు ఆ దరిద్రం కొనసాగిందంటే మీరు ఆలోచించండి. సమాజం మీద ఎంత దుష్ఫలితం ఉంది. మళ్ళీ చెప్తున్నా, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అబ్రమే వచ్చి యుద్ధం చేసి కాపాడి మళ్ళీ ఇంపై చంపడం తప్పు అయిపోయింది బాబయ్య, ఇంక వచ్చేస్తాను, ఇంక ఎలాంటి అదివేసలేను అని కాళ్ళు లెట్టేసుకుని వెనకాలిపోతే కాదంటాడు పెద్ద మనిషి. నువ్వు పిలవ పైన వచ్చి కాపాడినోడు కదరా, వెళ్ళిపోతే ఏమంటాడు? పనికి మళ్ళీ టెక్కు కాకపోతే తిడికి వచ్చాం మళ్ళీ వెళ్తే బాగుంది. ఇక్కడ బాగుంటుందా?
మళ్ళీ వాడు ఎట్టుకెళ్ళిపోతే చెరపడితే బాగుంటుందా? అంటే పరాయోడితో ఎన్ని తరువులు తిన్నా పర్లేదు కానీ సొంత మట్టుకు ఏమనకూడదు. నీకు పనికి మళ్ళీ ఊరికి వెళ్ళిపోతే రోడ్లకి వెళ్ళిపోతే ఫ్రెండ్స్ మధ్య ఎన్ని దెబ్బలు తిని ఇంటికొస్తాడు. అమ్మ నాన్న మట్టుకు ఏమనకూడదు. రోజు తనులు తినేదే బయట. వీడు ఎవరిని ఎవడు ఊరుకుంటాడు? ఎదవేసాలు ఎత్తే గోపలు వాయించేస్తాను. అన్నో ఇది పొంగిపోయి ఉంటుంది, ఒకరోజు ఇది పొంగిపోయింది, ఎక్కడికక్కడ దెబ్బలే. ఏంట్రా అని కూడా మాట్లాడుకో. ఇంటికి వచ్చిన మనశ్శాంతి అక్కడ చేత వెళ్ళిపోతాను బయటకు. అమ్మ లేదు నాన్న నువ్వు ఉండమ్మా, 2 కుక్కలు మేస్తాను, 3వ కుక్క అనుకుంటాను, ఉండరా. పనికి మళ్ళీ పని లేదా అడగకూడదు. ఇంటి దెబ్బేంట్రా అంటే కలబడిపోతామే. ఏమైందిరా అనకూడదు. బండికి సొట్ట ఎలా పడిందిరా అనకూడదు. నీకు ఇచ్చిన డబ్బులే అనకూడదు. ఇచ్చి కొంపకొత్తే మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. ఈ దెబ్బలన్నీ ఇంటికాడ తగిలిరా అంటే బయట ఎన్ని తన్నులను తినచ్చు, ఇంటి పని ఏమనకూడదు. అడిగితే మనశ్శాంతి లేని పరిస్థితి. నువ్వు నిర్ణయం తీసుకుంటే అడగకూడదు. ఈ కారు ద్రాక్షల ద్వారా వచ్చే రసం అంట క్రూరమైన నాగుపాముల విషంతో సమానం అంట. ఎందుకు అలాంటి పెంపకం పెంచాలా? సరిచేసి యేసు రక్తం ఇచ్చేయి, మళ్ళీ శుద్ధీకరించి కారు ద్రాక్ష దేవునికి స్తోత్రం కలుగునగాక మంచి కమ్మని ద్రాక్ష రసం ఇచ్చే పరిస్థితికి వచ్చేయాల. దేవునికి స్తోత్రం కలుగునగాక. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ చెట్లు ఉదాహరణగా చూపించి ఏం చెప్పాడట? ద్రాక్షల దగ్గరికి వెళ్ళి, ఓ ద్రాక్ష నువ్వు మాపై నాయకుడిని, మాపై అధికారం చలాయించమని చెట్లన్నీ కోరుకుంటే ద్రాక్ష అందట. నేను దేవుణ్ణి మనుషులను సంతోషపరచు ద్రాక్ష రసం ఇవ్వవలసిన వ్యక్తిని. నేను అలాంటి పనులు చేయను. నాకు వద్దు నాయకత్వం, నాకు వద్దు రాజకీయం, నాకు ఈ పెత్తనం వద్దు. నేను ఊరికి అట్టు ఇటు ఊకటకు వచ్చేది నా రాను. నేను దేవుణ్ణి మనుషులను సంతోషపరిచే ద్రాక్ష రసం ఇవ్వాలి. నువ్వే ద్రాక్ష రసం ఇస్తున్నావు? క్రూర నాగు పాములు విసర్పణ ద్రాక్ష రసమా? కారు ద్రాక్షలా నువ్వు ఇచ్చేది? తప్పు నిర్ణయం చేసావు, ఫలితం చూసావు, అబ్రహమే వచ్చాడు, యుద్ధం చేశాడు, సరి చేసుకోవాలి కదా, తిద్దుబాటు చేసుకోవాలి కదా, అది లేదు. సుధమ రాజుగారితో అంట పేరు పెట్టి పిలిచేంత చనువు వచ్చిందంటే ఇంక ఇంటికి రాడంట. పరిశుద్ధులకు దూరమై నువ్వేం సాధించావు? ఎమ్మెల్యే గారికి బాగా క్లోజ్ అండి, డైరెక్ట్గా ఇంటికి వస్తారండి, నన్ను కూడా ఇంటికి రమ్మంటారు, కారులో ఎక్కించుకొని తిప్పుతారండి. ఇప్పుడు నీ దండం పెడతాను, అదే కారులో పర్లో ఉందాకి వెళ్ళరా. ఇవన్నీ లోకలే కదా. విమానం ఎక్కించినా, ప్రైవేట్ జెట్ ఎక్కించినా, రోదసీకి వెళ్ళే సునీత విలియమ్స్ వెనక్కొత్తంగా తిప్పలు పడి అసలు అటు వెళ్ళే ఉపాయం చూడి పెట్టాలి కదా. పాపం ఎంతమంది ప్రార్థనలు చేసాం, పాపం బిడ్డ ఎందుకు ఇరుక్కుపోయింది, దానికి క్షేమంగా వచ్చి ఏర్పాటు చేశారంట దేవుని కృపను బట్టి. ఇన్ని నెలలా ఇది, అది కూడా ఒక అద్భుతమే. ఇంతకాలం సర్వైవ్ అవటమే అద్భుతం, మళ్ళీ క్షేమంగా రావడం అద్భుతం. వచ్చిన తర్వాత మళ్ళీ సాధారణ జీవితం గడపగలిగితే అద్భుతాల్లోకి వెళ్ళ పెద్ద అద్భుతమే. కనుక ఇందు మూలంగా నేను చేసే మనమే మంచి నిర్ణయాలు తీసుకోండి. తల్లిదండ్రులు మంచి సహవాసాలు కలిగి ఉండండి. ఇప్పటికే గతిమాలిన పనులు ఏమైనా పనికిమాలిన నిర్ణయం తీసుకొని సాగు దెబ్బ తగిలితే ఇప్పటికైనా దిద్దుబాటు చేసుకొని మొండిగా అలా కంటిన్యూ చేయకుండా వెనక్కి వచ్చేసి కుదురుకుండండి. మీరు బాగుంటారు, మీ పిల్లలు బాగుంటారు. మంచి ద్రాక్షలు దేవునికి మనుషులకి సంతోషం కలిగించే ద్రాక్షరసం ఇచ్చగలిగే చక్కని తోటలాగా చెట్లా బతుకుతారు. ఈ కృప మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆరోగ్యం అవకాశం ఉంటే